సంవత్సరం మొత్తము దేవుడు మనని కాచి కాపాడాడు. ఎన్ని ఆదివారాలకి సంవత్సరము చెప్పాలి? 52 ఆదివారం. ఈ ఆఖరి ఆదివారంలో ఇంటి రీతిగా దేవుడి సన్నిధికి వచ్చి దేవుడిని స్తుతించడానికి దేవుడు మనని ఇంకా సజీవ లెక్కలో ఉంచాడు. అంటే మన దగ్గర నుంచి దేవుడు మరి ఏదో ఒకటి కోరుకుంటున్నాడు. ఏమి కోరుకుంటున్నాడు అనుకుంటారు? దేవుడు మన దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నాడు అంటే మార్పు, మారాలి, మనిషి మారాలి. దేవుడు ప్రతినిత్యము అవకాశాలు ఇస్తూ వస్తున్నాడు. అంటే ఆయన ప్రేమని మన పట్ల వ్యక్తపరుస్తున్నాడు. అంటే ఏంటి అంటే దేవుడు నీలో నాలో ఇంకా ఏదో ఒక మార్పుని ఆయన కోరుకుంటున్నాడు. కనుక ఈ సంవత్సరం అంతా ఎంతో భయంకరమైన పరిస్థితుల మధ్య నుంచి దేవుడు మనని కాశీ కాపాడాడు, సజీవ లెక్కలో వచ్చాడు. ఆయనను స్తుతించేవారుగా మనని ఇంకా ఆయన స్థిరపరిచి ఉన్నాడు. కనుక దాన్ని బట్టి ప్రభునందు ఎంతో హర్షించే వారమై ఉండాలి, ప్రభుని స్తుతించే వారమై ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా దేవుని సేవకుడిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి దినము మనము ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవా నాకు ఈ దినాన్ని నువ్వు అనుగ్రహించినందుకు నీకు వందన. ఎందుకంటే ఈ దినాన్ని చూడకుండా ఎంతో మంది ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నాం. ఈ సంవత్సరంలో చూసినట్లయితే ఎన్నో మరణాలు, మన సొంత వారు, రక్త సంబంధులు ఎంతో మంది ఈ దినాన్ని చూడలేకపోయారు. కానీ దేవుడు మనని నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొని దేవుడి దినాన్ని మనకి ఇచ్చాడు. అంటే కనుక మనము నిజంగా ఆయనకి రుణపడి ఉన్నామా? ఏమిచ్చి తీర్చుకోగలుగుతాం ఆయన రుణాన్ని, ఆయన చేసిన త్యాగాన్ని? ఏమి బదులుగా ఇవ్వగలం ఆయనకి? వీరికి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి అని దేవుని యొక్క వాక్యము మనతోని మాట్లాడుతుంది, తెలియజేస్తుంది. కనుక దేవుని సన్నిధికి వస్తున్న మనము నిజంగా పశ్చాత్తాప హృదయంతో దేవా ఈ సంవత్సరం మొత్తమునైనా నన్ను కాచి కాపాడవు ప్రభా, కానీ నేను నీకు అయిష్టంగా దూరంగా జీవిస్తున్నానేమో, నన్ను దయతో క్షమించు ప్రభా. నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభా, సజీవ లెక్కలు నన్ను వచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. ఈ సంవత్సరం ఎట్లయితే గడిచిపోయిందో నాకైతే తెలియదు కానీ ప్రభా, కానీ రాబోయే సంవత్సరంలోనైనా నూతన సంవత్సరంలో ఒక నూతన వ్యక్తిగా నీతోని నేను నడిచేవాడిగా నన్ను సిద్ధపరచు తండ్రి, నన్ను నూతన మార్గాల్లో నన్ను నడిపించు తండ్రి అని మనం దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పకుండా ఆయన ఉచితమైన కృపతోని నిన్ను నన్ను భద్రపరుస్తూ ఒక నూతన వ్యక్తిగా మారుస్తూ నూతన హృదయం దేవుడు మనకు అనుగ్రహించి నూతన తలంపులతోని నూతన ఉద్దేశాలు ఏవైతే ఆయన కలిగి ఉన్నాడో వాటిలో నిన్ను నన్ను నడిపించాలని దేవుడు మన పట్ల మన వైపు ఎదురు చూస్తున్నాడు. కనుక దేవుడు ఎదురు చూస్తున్నప్పుడు మనం ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన ఏవైతే మేలులు నీ కొరకు నా కొరకు దాచి ఉంచాడో అవి పొందుకునే వారమై మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలా, మన జీవితాన్ని ప్రభుకి సమర్పించుకోవాలి. కనుక ఈరోజు సాయంత్రానికి దేవుడు మనతోని మాట్లాడాలనుకుంటున్న కొన్ని వాక్యాలు మనం చూసుకుందాము. కొద్దిసేపు వాక్యాన్ని మేము ధ్యానిస్తూ మనము మన ఈ ఆరాధనని మనం ముగించుకుందాం. కనుక వాక్యంకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. ఎంతమంది దగ్గర బైబిల్స్ ఉన్నాయి? బైబిల్స్ ఉన్న వాళ్ళు బైబిల్ పైకెత్తుతారు. బైబిల్ పైకెత్తి కళ్ళు మూసుకోండి. వాక్యమైన యేసయ్యా మీరు మాతో మాట్లాడండి. మీ వాక్యంతోనైనా మమ్మల్ని జీవింపజేయండి. మీకు మీకు సమీపంగా జీవించే కృపను అటువంటి జ్ఞానాన్ని మేము మాకు దయచేస్తున్నామని మీరేనైనా మీ వాక్యంతో మమ్మల్ని తృప్తిపరచమని యేసయ్య నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. దేవుని వాక్యము మనకి జీవాన్ని ఇస్తుంది. కనుక జీవించే వారము మనం అంటే ఈ లోకపరంగా కాదు కానీ ఆత్మీయ స్థితిలో నువ్వు నేను జీవించాలి, బ్రతకాలి అంటే కనుక దేవుని వాక్యము ప్రతిదినము చదివే వారమై ఉండాలి. సండే స్కూల్ పిల్లలకి చెప్తుంటాం, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు చెప్తుంటారు ఏంటంటే ప్రతిదినము వాక్యం చదువు అని నేను చెప్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తారంటే అస్సలు చదవాలట. ఇట్లనే చెప్తారు కదా. మన జీవితాలు కూడా అంతే. మందిరానికి వచ్చినప్పుడు వాక్యం చదువుతాము, ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాక్యాన్ని మర్చిపోతుంటాం. కానీ వాక్యం అంట మనం జీవింపజేస్తుందట. కనుక ఈ జీవించే వాక్యము మనం చదివినప్పుడు ధ్యానించినప్పుడు దేవుడు తన జీవాన్ని వాక్యం ద్వారా మనలోకి పోసినప్పుడు మనము జీవించగలుగుతాం. ఆయన కొరకు సాక్షులుగా మనము బ్రతకగలుగుతాము అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఈ వాక్యం చదివేవారు ప్రతి ఒక్కరు జీవాన్ని పొందుకుంటాం. కనుక నిత్య జీవంలోనికి నడిపించేది దేవుని వాక్యం మాత్రమే. ఈ వాక్యం లేకుండా మనం ఏమీ
చేయలేము. మన జీవితంలో వస్తున్న పోరాటాలు కానీ, ఇబ్బందులు కానీ, ఇరుకులు కానీ, అవమానాలు కానీ ఏమన్నా మనం ఎదుర్కొని మనం మళ్ళా తిరిగి లేచి దేవుణ్ణి స్తుతించాలి అంటే కనుక వాక్యము మనలో ఉండాలి. వాక్యాన్ని చదివే వారిగా మనము ఉండాలి. వాక్యాన్ని ధ్యానించే వారు ఉండాలి. వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. వాక్యంని ధ్యానించినప్పుడు ఎట్టి రీతిగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలో దేవుడు నీకు నేర్పిస్తాడు. కనుక వాక్యం చదవడమే కాదు కానీ వాక్యం ధ్యానించే వారమై మన జీవితాన్ని మనము సరి చేసుకోవాలి. ఈ రోజుకి మనము చూసుకుందామండి వాక్యము దేవుని యొక్క కాపుదల. ఈ సంవత్సరం అంతా దేవుడు మనని కాచి కాపాడాడు. ఏం మంచి ఉందని మనలో కాచి కాపాడాడు? సరే, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవిస్తున్నామా? లేదు. దేవునికి దూరంగా జీవిస్తున్నప్పటికీ కూడా ఆయన దగ్గరకు వచ్చి నిన్ను కాపాడుతున్నాడు. అంతా శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. కీర్తనల గ్రంథం 34 అధ్యాయం చదవండి. 34 7-9. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వాళ్ళని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. కానీ కనుక దేవుడు తెలియజేస్తున్నాడు, దేవుని యొక్క దూత ఆయనకి భయపడే వారి చుట్టూ ప్రతినిత్యము కావలి ఉంటుందట. అంటే నువ్వు నేను ఈరోజు గుర్తించి గ్రహించాల్సిన విషయం ఏంటి అంటే, మనము దేవునికి గౌరవం ఇయ్యనప్పటికీ, దేవునికి భయపడనప్పటికీ దేవుడు తన దూతల ద్వారా నిన్ను నన్ను ప్రతినిత్యము కాపాడుతున్నాడు. మనకు దేవుడి మీద గౌరవం ఉంది అనుకుంటామా? అనుకుంటూ ఉంటాం. నేను కాబట్టి దేవుణ్ణి పూజిస్తున్నా, నేను కాబట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను, నేను కాబట్టి అనుకుంటాం. కానీ ఎప్పుడైనా ఆయన నీకు కాపుదల అనుగ్రహిస్తున్నాడు, ఆయన దూత కాపుదల నిన్ను ప్రతినిత్యము కాస్తుంది అని ఎప్పుడైనా ఆయన స్తుతించేవాడు ఉన్నావు? ఈరోజు మనలో నేను అనేది చనిపోయినప్పుడు ఆయన మనలో నివసిస్తాడు. ఈరోజు మనకు గుర్తించాల్సింది ఏంటి అంటే, ఆయన మనలో జీవిస్తున్నాడా, లేకపోతే నేను ఆయనలో జీవిస్తున్నానా అని గుర్తించు. మన జీవితాన్ని మార్చుకోవాలి. ఏంటి అంటే, దేవా నువ్వు నాలో జీవించాలి. అందుకని భక్తుడు అంటుంటాడు, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు. కనుక ఈరోజు నీలో నాలో ఎవరున్నారు? దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నామా? దేవుని గౌరవిస్తున్నామా? దైవిక గౌరవం కలిగి దేవుని దగ్గరకు వస్తున్నామా? భయంతోనూ వణుకుతోనే దేవుని దగ్గరకు వస్తున్నామా? ఒకవేళ వస్తుంటే కనుక దేవుని యొక్క దేవదూత ప్రతినిత్యము నిన్ను కాపాడుతున్నాడు. కాబట్టి మనము భయపడినప్పటికీ, దేవునికి విరుద్ధంగా మన జీవితాలు జీవిస్తున్నప్పటికీ దేవుని ప్రేమలో మార్పు లేదు. కానీ ఆయన దూత ప్రతినిత్యము నిన్ను కాపాడుతున్నది. మారాల్సింది ఇప్పుడు ఎవరు అంటే నువ్వే. మారాల్సింది నేనే, మారాల్సింది మనం. ఎందరి జీవితాల్లో అయితే మార్పు లేదో వాళ్ళు మార్పు కలగాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అందుకనే మనము దేవునికి దూరంగా జీవిస్తున్నప్పటికీ, దేవుణ్ణి గౌరవించినప్పటికీ దేవుని యొక్క దూత అయితే తన పనితలు చేయడం ఏమాత్రమో మానతలేదట. ఎందుకంటే దేవుడు దేవదూతలకి ఆజ్ఞాపించాడు ఏంటి అంటే, నా పేరు పెట్టబడిన నా ప్రజలు, నా సొత్తు, నా రక్తంతో నేను వాళ్ళని కొని ఉన్నాను. కనుక వాళ్ళు నాకు దూరంగా జీవించినప్పటికీ, వాళ్ళు లోకంలో పాపంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ నువ్వు వెళ్ళి వాళ్ళని కాపాడు అని దేవదూతలకి ఆజ్ఞాపించాడట. అందుకనే ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నాం. మనం అనుకుంటూ ఉంటాము దేవుని యొక్క ఉచితమైన కృప అని. ఆ కృపలో ఏమేమి ఉన్నాయని మనం ఒకసారి గుర్తించి గ్రహించాలి. కనుక ఆ దేవదూత మనల్ని ప్రతినిత్యము కాపాడుతుంది. ఆ దేవదూత కాపాడుతున్నది అని ఇక్కడ వాక్యంలో చదువుకున్న మనము గ్రహించాల్సిన విషయం ఏంటి అంటే, నేను నిజంగా దేవుణ్ణి గౌరవిస్తున్నాను. ఒకవేళ గౌరవించకపోతే కనుక ఎందుకు గౌరవిస్తలేదు, ఏమి ఆయన నిన్ను గౌరవం ఇవ్వకుండా ఆయన చేస్తున్నది, దాన్ని నువ్వు గుర్తిస్తే కనుక నీ జీవితంలో ఒక గొప్ప మార్పుని నువ్వు చూడగలవు. కనుక దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము ఆయనని గౌరవించడము నేర్చుకోవాలి. ఎందుకు దేవుడిని గౌరవించాలి అంటే, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన లోక రక్షకుడుగా నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడై కనుక ఆయన యందు ఎందరైతే విశ్వసిస్తారో, ఎందరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళని ఆయన ప్రతినిత్యము కాపాడుతూ ఉంటాడు. అటు రీతిగానే ఆ నిత్య జీవంలోనికి మనని సిద్ధపరుస్తాడు అని దేవుడు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. అందుకనే ఇక్కడ 8వ వాక్యంలో మనం చూస్తున్నాం కదా, రుచించి చూడు దేవుడు ఉత్తముడే.
ఆయన రుచి చూడాలంట. ఎట్లా రుచి చూస్తాము చెప్పాలండి. ఇప్పుడు నేను ఇది యాపిల్లో లేకపోతే ఒక సంత్రా అనుకోండి, ఈ సంత్రా నీకు ఇచ్చి నువ్వు తినమ్మా అని చెప్పి తింటున్నా, నువ్వు టేస్ట్ ఎట్లుందన్నా అని అడిగితే ఎట్లుంటుంది? తినేటోళ్ళకి టేస్ట్ తెలుస్తుందా, అడిగేటోళ్ళకి తెలుస్తుందా? తినేటోళ్ళకే తెలుస్తుంది. అందుకనే వ్యక్తిగత జీవితంలో మనము దేవుని రుచి చూసేవారుగా ఉన్నాం. దేవుని రుచి చూడాలి. ఎవరో యేసయ్య గొప్పవాడు, యేసయ్య నిజదేవుడు ఎవరో చెప్పడం కాదు. నీ వ్యక్తిగతంగా నువ్వు ఆయన రుచి చూడేవాడుగా ఉండాలి అని దేవుడు తెలియదు. ఆయన ఉత్తముడు, గొప్పవాడైన ఆయన రుచి చూస్తే కనుక ఈ లోకంలో దేన్ని ఇష్టపడం, కేవలం ఆయనని ప్రేమించేవారుగా మనం ఉండగలం. కనుక క్రైస్తవులను పిలువబడుతున్న మనము బాప్తిజం తీసేసుకుని సంఘానికి అంటగట్టబడి సంఘానికి ప్రతి ఆదివారం వెళ్తున్నాము అంటే సరిపోదు. కానీ నీ వ్యక్తిగత జీవితంలో ఆయనని రుచి చూచేవాడిగా నువ్వు ఉన్నావా? ఒకరు లేకపోతే కనుక దేవుని దగ్గరికి వెళ్ళు, పశ్చాత్తాపడు, కన్నీళ్లు విడువు. ప్రభా, నా జీవితాన్ని నువ్వు మార్చేయా, నేను నిన్ను రుచి చూడాలి ప్రభా అని నువ్వు అడిగితే కనుక దేవుడు తప్పకుండా ఆయన నీకు దొరుకుతాడు. నీ హృదయ ఆశని ఆయన తృప్తిపరుస్తాడు. నీ హృదయ వాంఛ అయి ఉండాలి ఏంటి అంటే, నేను దేవుడిని రుచి చూడాలి, మనం దేవుడిని రుచి చూచే వారమై ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా 9వ వాక్యం ఒకసారి చదవండి. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులుంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. యెహోవా భక్తులారా అంటే వీళ్ళెవరు అంటే క్రైస్తవులు కాదు, పరిశుద్ధులు, పరిశుద్ధ జీవితం జీవించేవారు. ఇప్పుడు యెహోవా భక్తులారా అని బైబిల్ ఇక్కడ సంబోధిస్తుంది. అంటే పరిశుద్ధతని కలిగిన వారు అంట. అంటే ఈరోజు దేవుడు మనం చూస్తున్నప్పుడు మనలో ఆయన కోరుకుంటున్నది ఏంటి అంటే పరిశుద్ధత. ఆ పరిశుద్ధతని ఆయనకి కనబడాలంట. ఒకవేళ పరిశుద్ధత లేకపోతే బైబిల్ చెప్పుచున్నది దేవుని ఎవరు చూడలేరు. కనుక ఈరోజు యెహోవా భక్తులారా అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రైస్తవులారా అని తెలియజేయలేదు అక్కడ. ఎందుకంటే క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము మన జీవితాన్ని చాలాసార్లు మార్చుకోవడానికి ఇష్టపడం. మన ఇష్టానుసారమైన జీవితం మనం జీవిస్తూ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రేమ స్వరూపి, నమ్మదగిన సహాయకుడా, నేను ఈ పలానా పాపం చేశాను, పలానా దానిలో నేను ఉన్నాను, నన్ను దయతో క్షమించు అంటే మనం అనుకుంటూ ఉంటాము ఆయన ప్రేమ స్వరూపి కదా క్షమించేస్తాడా. ఎన్నిసార్లు క్షమించాలండి? తప్పు చేస్తే ఒకసారి క్షమిస్తారు, లేకపోతే రెండోసారి క్షమిస్తారు, లేకపోతే మూడోసారి క్షమిస్తారు. మూడోసారి కూడా నువ్వు ఇంకా వినకపోయినా అనుకో ఆయన శిక్షిస్తాడు. నాలుగోసారి వినకపోయినా అనుకో ఆయన దెబ్బ కొట్టన్నా ఒక గుణపాఠం నేర్పించి మళ్ళీ ఆయన యుద్ధకి నిన్ను నడిపించుకుంటాడు. ఎందుకంటే నిన్ను నన్ను ఆయన విలువ పెట్టి కొన్నాడంట. ఆ 2000 సంవత్సరాల క్రితం కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు బలియాగంగా అర్పించబడిన ఆయన శరీరము, ఆయన కార్చిన రక్తము, అది కేవలం నీ కొరకు నా కొరకే. అది నిన్ను పరిశుద్ధమైన జీవితంలోనికి నడిపించడానికి. కాబట్టి ఈరోజు మనము క్రైస్తవులమని పిలువబడ్డాం కాదు, కానీ భక్తులుగా మారాలంట. నిజమైన పరిశుద్ధతని ధరించుకొని క్రీస్తు ఎట్టి రీతిగా అయితే పరిశుద్ధతని కలిగి ఉన్నాడు, ఆ పరిశుద్ధతని మనం కూడా పొందుకునే వారమై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక పరిశుద్ధత లేకుండా నువ్వు చూడలేము అంటే కనుక పరిశుద్ధత లేకుండా నువ్వు పరలోక రాజ్యానికి కూడా వెళ్ళలేవు. కనుక ఈరోజు క్రైస్తవుని యొక్క మూల గమ్యం ఏంటి అంటే పరిశుద్ధతని ఆయన సంపాదించుకోవాలి. మనం పరిశుద్ధతని దేవుని దగ్గర నుంచి పొందుకోవాలంట. ఎట్లా వస్తుంది పరిశుద్ధత? పొద్దున్న లేసి మన పనులు మనం చేసుకొని లోకంలో మురికంతా తెచ్చుకొని దేవుని దగ్గరకు వచ్చి మోకరించి ప్రార్థన చేసేస్తే నీకు అంటుకున్న మాలిన్యం మురికి పోతుందా? పోదు. మరి ఎట్లా పోతుంది? ఆయనను అడిగితే వెళ్ళిపోతుందా? ఆయనను అడగాల, కన్నీళ్లు విడవాల. ప్రభా, నేను పాపిని, నా పాపాన్ని దయతో క్షమించు, నా కొరకే కల్వరి శిలువలో నువ్వు రక్తం కార్చి ఉన్నావు, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభా, నన్ను పరిశుద్ధంగా మార్చు ప్రభా, నీ బిడ్డగా నేను జీవిస్తాను అని ఆ తీర్మానం చేసుకొని ఆ తీర్మానం మీద నువ్వు స్థిరపడాలి. ఆ స్థిరపడడానికి కూడా దేవుడు నీకు జ్ఞానము అనుగ్రహించాలి. ఒకవేళ లేకపోతే కనుక మనము దేవుని బిడ్డలుగా పిలువబడతాం, కానీ నిజంగా దేవునికి ఇష్టలుగా ఏమాత్రమో జీవించలేము. కనుక నువ్వు నేను ఈరోజు భక్తులుగా మార్చబడాలి, నిజమైన భక్తి చేయాలి. నీ భక్తుని భయముతోనూ వణుకుతోనూ కాపాడుకోవాల్సిన దేవుడు. ఆయన ఇచ్చే రక్షణ భయంతోనూ వణుకుతోనూ మనము కాపాడుకోవాలి. కనుక నీ నా జీవితంలో ఒకవేళ మార్పు లేకపోతే కనుక దేవుని దగ్గరికి వెళ్ళండి. ఆయన యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి,
ఎవరైతే ఆయన యందు భయభక్తులు ఇస్తారో వాళ్ళకి ఏది కొదువుగా ఉండదంట. ఈరోజు నీ జీవితంలో ఏమన్నా కొదువు ఉన్నదా? నీకేమన్నా లేమిలో ఉన్నావా? నీకు ఆ లేమిలో నుంచి నువ్వు బయటకు రావాలంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు ఆయన యందు భయభక్తులు వ్యక్తపరిచేవాడిగా ఉన్నా. దేవా, నీ సన్నిధికి వచ్చాను, నీ బిడ్డగా నేను వచ్చాను, నీ సొత్తునైనా నేను, నీ దృష్టికి అంగీకారమైన జీవితం నాకు అనుగ్రహించు. నాకు ఏ అయితే అవసరతలు ఉన్నాయో అవన్నీ తీర్చేవాడు నువ్వే ప్రభా. నీ యొద్దకు వచ్చాను, నా ప్రతి ఒక్క అవసరత నువ్వు తీర్చేవాడు. ఆయన మన ప్రతి ఒక్క అవసరతని తన మహిమైశ్వర్యంలో నుంచి తీరుస్తున్నాడు. అంటే దేవుడు సమృద్ధి గలవాడు, ఆయన దగ్గర సర్వం ఉన్నది, సర్వము ఆయన వల్లనే కలిగింది అని బైబిల్ చెప్తున్నది. కనుక అటువంటి దేవుడిని ఆరాధిస్తున్న మనము ఇంకా లేమిలో దారిద్రంలో ఎందుకున్నాం? నీ నా కొరకు నీ నా దరిద్రము తొలగించడానికి తాను దరిద్రత ఆయన ధరించుకున్నాడు. ఆయన పరిశుద్ధత మనకు అనుగ్రహించాడు. కనుక ఆ పరిశుద్ధతని నేను ఈరోజు అపేక్షించాను. దేవుడిని అడగాల, దేవా నాకు కావాలి, పరిశుద్ధమైన జీవితం నేను జీవిస్తాను ప్రభా. ఇంతకాలం జీవించలేకపోయినా కానీ ఇంకా కొద్ది కాలం ఉన్నదేమో ప్రభా నా జీవితంలో. ఈ భూమి మీద ఉన్నప్పుడే ప్రభా ఆ పరిశుద్ధ జీవితం జీవించి ఆ పరలోక రాజ్యము చేరే కృపను, అటువంటి ధన్యతను నాకు అనుగ్రహించు ప్రభా అని నేను దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పకుండా తన పరిశుద్ధత నీకు అనుగ్రహిస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. తెసలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3-5 చదువుకుందామండి. 2 తెసలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-5 వాక్యాలు. అయితే ప్రభు నమ్మదగిన వాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. చదవమ్మా. మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారని ఇంకా చేయుదురనియు ప్రభునందు మిమ్మును గూర్చి నమ్మకము కలిగి ఉన్నాము. దేవుని యందు ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించును గాక. కాబట్టి ప్రభు నిన్ను ప్రేరేపించాలంట, మనుషులు నిన్ను ప్రేరేపించడం కాదు. దేవుని యొక్క ఆత్మ నిన్ను ప్రేరేపించినప్పుడు అది నిన్ను కాపాడుతుందంట, నిన్ను కాపాడుతుంది. ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ. అది నిన్ను బలపరుస్తుంది, దుష్టుడి నుంచి నిన్ను తప్పిస్తుందంట. ప్రాముఖ్యంగా ఈరోజు దుష్టుడు కనిపించని శత్రువు ఎట్లా ఉన్నాడు? గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదమా అని తిరుగుతున్నాడంట. ఈరోజు పొద్దున ఉదయకాలం ఆరాధన అయిపోయినాక భోజనం చేసినాక కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని అట్లా ప్రార్థన చేసుకొని పండుకున్నప్పుడు మొత్తము సింహాలు తిరుగుతున్నాయి అన్నమాట. ఎవరిని మృంగుదామా అని మనుషులు చూస్తున్నారంట, కానీ ఏమాత్రం గ్రహించలేకపోతున్నారంట. ఎవరు వీళ్ళు గ్రహించిన వారు ఎవరు అని నేను కొద్దిసేపు ఆలోచిస్తే, నేను లేచినాక తర్వాత ఆలోచిస్తే, ఈ గ్రహించిన వారు ఎవరంటే వాక్యంని గుర్తించిన వారంట. గ్రహించని వారు ఎవరంటే వాక్యాన్ని గుర్తించలేని వారంట. కనుక వాక్యము మనకి సెలవిస్తుంది, హెచ్చరిస్తుంది. దేవుని వాక్యము ఏమంటే అపవాది అయిన సాతాను ఎవరిని బరుగుదునో అని తిరుగుతున్నాడంట. ఒక వ్యక్తి తిరుగుతున్నప్పుడు వాడిని మనం చూడగలుగుతాం కదా. ఎవరన్నా హంతకుడు కానీ హత్య చేసేవాడు కానీ ఎవరన్నా కత్తి పట్టుకుని రోడ్ల మీద తిరుగుతుంటే అందరైనా చూసి వాళ్ళని వాళ్ళు కాపాడుకునే దానికి దూరం వెళ్ళిపోతారు. కాబట్టి క్రైస్తవులుగా జీవిస్తున్న మనం, దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము ఆ దుష్టుడిని గుర్తించాలి. వాడు నీ పక్కనే ఉన్నాడు, నువ్వు లోకంలో ఉంటున్నావని మనకి తెలుసు. ఈ లోకంలో వాడు నేను ఎప్పుడన్నా నీ మీద దాడి చేసి నిన్ను హఠాత్తుగా మరణాన్ని అప్పగించాలనైనా వాడు చూస్తున్నాడు. కానీ దేవుడు అంట ప్రతినిత్యము నిన్ను తన దేవదూతలకి ఆజ్ఞాపించి ప్రతినిత్యము నిన్ను కాపాడుతున్నాడు. ఇంకా అందుకనే ఆయన నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడు అయినప్పటికీ, మనం నమ్మదగిన వారి కానప్పటికీ ఆయన నమ్మకత్వాన్ని ఏమాత్రమో మార్పు చెందలేదు. ఆయన నమ్మకత్వాన్ని కనుక అంత నమ్మకమైన దేవుడు ఈరోజు నువ్వు కూడా ఆయన ఎందు నమ్మకం ఉంచుకుంటున్నాడు. ఆయన నిన్ను ప్రతినిత్యము తప్పిస్తున్నాడు. కాబట్టి ఈ కనిపించని శత్రువు ఎవడైతే ఉన్నాడో వాని చేత నుంచి నేను తప్పించబడాలి అంటే కనుక నువ్వు దేవుని వాక్యాన్ని చదివే వ్యక్తిగా ఉన్నావు. ఆ వాక్యము నీ హృదయంలో నువ్వు భద్రపరుచుకుంటే కనుక ఆ వాక్యం నిన్ను తప్పిస్తుంది. ఆ వాక్యం నిన్ను తప్పించకపోతే కనుక ఈ లోకంలో నేను ఎవడో అపవాది చేతి నుంచి తప్పించలేడు.
అందుకని బైబిల్ చెప్పుచున్నది దేవుని వాక్యము రెండంచెలు కలిగిన ఖడ్గం అంటది. ఆ ఖడ్గంని ధరించుకొని ఉన్నామా? ఆ ఖడ్గము అపవాది నీ మీదకి దాడి చేయడానికి వస్తున్నప్పుడు నీ దగ్గర ఆ వాక్యం అనే ఖడ్గాన్ని ఆ శత్రువు చూడగలుగుతున్నాడు. ఒకవేళ చూడలేకపోతే కనుక నువ్వు ఓడిపోతావు. అందుకనే వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకో. దేవుని దగ్గరికి రా, వాక్యం మీద ఆధారపడు, వాక్యమందు విశ్వసించు. దేవా, నువ్వు ఈ వాక్యము నా కొరకే అనుగ్రహించావు. నా జీవితాన్ని నేను ఎట్టి రీతిగా నీ దృష్టికి అంగీకారంగా నేను నడిపించుకోవాలా ప్రభా, అట్టి రీతిగానైనా నీ వాక్యంతో నైనా నన్ను సరిచేయి ప్రభా అని నువ్వు అడిగితే కనుక దేవుడు తప్పకుండా తన వాక్యంతో నిన్ను నన్ను సరి చేస్తా అంటున్నాడు. ఆయన నిన్ను సరి చేయడమే కాక నిన్ను బలపరుస్తాడంట. దేవుని వాక్యము బలం ఇస్తుందండి. ఎట్లా వస్తుంది బలం మనిషికి? మంచి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, లేకపోతే పాయ, బోటి ఇవన్నీ తినేస్తే, జొన్న రొట్టెలు తింటే మంచి బలం వస్తుంది. పోషకరమైన ఆహారము తింటే బలం వస్తుంది. కానీ క్రైస్తవుడికి ఏ బలం కావాలంటే ఆత్మీయ బలం కావాలంట. నీ ఆత్మ బలపడుతున్నదా? నీ ఆత్మకి ఎట్లాంటి పోషణ ఉందా? బూస్టు తాగుతా లోపల పోతుంది, ఇది బలపడుతుంది అంటే కాదట్లా. దేవుని వాక్యం చేత మాత్రమే బలపడుతుంది. ఆ వాక్యం చేత దేవుడిని అడగాల, ప్రభా నీ వాక్యం చేత నన్ను బలపరచు. బైబిల్ చెప్పుచున్నది ఆయన వాక్యము చేత నిన్ను బలపరుస్తారు. కాబట్టి ఇది ఏ వాక్యం అంటే జీవం కలిగిన వాక్యము, అట్టి రీతిగానే ఇది నమ్మదగిన వాక్యము, అట్టి రీతిగానే ఇది నిన్ను బలపరిచే వాక్యం. ఈ బలపరిచే వాక్యము బైబిల్ చదువుతున్నా నువ్వు, వాక్యం ధ్యానిస్తున్నా నువ్వు, నిజంగా బలాన్ని పొందుకుంటున్నావు. ఒకవేళ పొందుకోకపోతే కనుక ఏదో ఈ లోకంలో ఉన్న పుస్తకాలన్నింటిలాగా దీన్ని కూడా చదివేస్తే అది నీకేమాత్రము ఉపయోగకరంగా ఉండదు. కానీ దేవుని యొక్క ఆత్మ సహాయము పొందుకొని, ప్రభా నీ ఆత్మతోని నేను వాక్యము చదివే కృపను నాకు అనుగ్రహించు. నీ వాక్యము నేను నీ ఆత్మతోని కానీ నేను చదివితే కనుక, దాని యందు విశ్వసిస్తే కనుకనైనా నిజంగా నువ్వు అనుగ్రహించే బలాన్ని నేను పొందుకుంటా ప్రభా అని నువ్వు చెప్పగలిగితే కనుక దేవుడు తప్పకుండా తన పరిశుద్ధాత్మని నీకు అనుగ్రహిస్తాడు. తన వాక్యం చేత నిన్ను బలపరిచి స్థిరపరుస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఈ వాక్యం అంటే మనల్ని దృష్టి నుంచి తప్పించే వాక్యము అని దేవుడు చెప్తున్నాడు. కనుక ఈ లోకంలో నిన్ను ఎవరన్నా నీకు ఎదుర్కొన్న మనిషి దగ్గర నుంచి తప్పించగలుగుతారేమో కానీ సాతాను దగ్గర నుంచి ఎవడు తప్పించేవాడు ఈ లోకంలో లేడు. కేవలం నా దగ్గర యేసుక్రీస్తు మాత్రమే. అందుకనే దేవుడి వాక్యం చెప్పొచ్చున్నది, పాపాలని క్షమించే అధికారము, సాతాన్ని అనగదొక్కే చితగొట్టే అధికారము ఆయనకి ఇవ్వబడ్డదంట. అన్ని నామముల కన్నా పైనామము యేసయ్య నామం. కనుక ఆ నామంలో శక్తి ఉన్నది. ఆ శక్తిని నువ్వు నేను కలిగి ఉన్నా. ఎట్లా వస్తుంది? యేసయ్యను నమ్ముకుంటే శక్తివంతులు అయిపోతామా? లేదండి. ఆనాడు దేవుడు శిష్యులకి చెప్పాడు ఏంటి అంటే, నేను వెళ్ళిపోతాను, మీరు మేడగదిలో వేచి ఉండండి, ప్రార్థన చేయండి. ఎప్పటి వరకు అంటే పై నుంచి శక్తి మీద దిగి వచ్చేంత వరకు కనిపెట్టి ప్రార్థన చేయవచ్చు. ఈరోజు నువ్వు నేను మన జీవితాల్లో ఆత్మీయ స్థితిలో శక్తిని పొందుకోవాలంటే కనుక కనిపెట్టి ప్రార్థన చేసే అనుభవంలోనికి మనం వెళ్ళాలి. యూ హ్యావ్ టు స్పెండ్ యువర్ టైమ్ అండ్ ప్రేయర్. ఎంతసేపు చేస్తాం ప్రార్థన? మన జీవితాల్లో 10 నిమిషాలు చేస్తే ఎక్కువ. కానీ దేవుడు అంట తన జీవితం ఒక మాదిరిగా మన ముందు ఉంచి ఉన్నాడు. ఏంటి అంటే, ఆయన ఈ భూమి మీద సంచరించినప్పుడల్లా దేవుని రాజ్య సువార్తని ప్రకటిస్తున్నప్పుడు ఆయన దినమంతా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ రాత్రి కాగానే ఒలివ కొండల మీదకి వెళ్ళిపోయేవాడని, తండ్రితో మాట్లాడడానికి, ప్రార్థనలో గడపడానికి. ఈరోజు మనం దినమంతా మన పనులు చేసుకుంటున్నాం, రాత్రి వచ్చి మంచం ఎత్తుకుంటున్నాం, ఎంత సుఖంగా పండుకుందామా. ప్రార్థన ఎప్పుడు చేస్తాం? కట్టుకొని ప్రార్థన జీవితాన్ని. ఈ సంవత్సరం ఎట్లనో దేవుడు మనం కాచి కాపాడేస్తాడు. రాబోయే దినాలు ఏమాత్రము క్షేమకరము కాదు. భయంకరమైన తెగులు, ఓమిక్రాన్, ఇంకొక కొత్త వేరియంట్ కరోనా వస్తుంది. పరిస్థితులు ఎట్లుంటాయో ఎవరికి తెలియదు. మందిరాలు ఎప్పుడు తీసి ఉంటాయో, ఎప్పుడు మూసివేస్తారో ఏమీ తెలియదు. ప్రభుత్వం ఏమేమి నిర్ణయాలు తీసుకోబోతుందో మనకి తెలియదు. కనుక సమయం ఉన్నప్పుడే సమయంని పోనీయక దేవుని స్తుతించేవాడిగా, దేవుని సన్నిధిలో నీ సమయాన్ని గడిపేవాడిగా నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవాలని దేవుడు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. కనుక దేవుడు మనల్ని నడిపించేవాడు. ఆయన యేసుక్రీస్తులో మనకి ఆయన హృదయం కుమ్మరించి ఉన్నాడట.
మనకి ఓపికని కుమ్మరించున్నాడు. యేసు ప్రభు వారు ఏదైతే ఓపిక సహనాన్ని ఆయన కలిగి ఉన్నాడో అదే నువ్వు నేను కలిగి ఉండాలంట. ఈరోజు ఓపికగా ఎంతమంది ఉండగలుగుతున్నాం? ఓపిక చాలా మందికి లేదు. అంత్య దినాల్లో ఉంటున్నాము. ప్రేమ చల్లారిపోయే దినాలు ఇవి. ఓపిక అస్సలు ఉండదు. ప్రేమించే వారికి ఓపిక ఉంటుందంట. అంటే నువ్వు దేవుని నిజంగా ప్రేమిస్తుంటే ఓపికతో నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండగలవు. నువ్వు ఓపికతో నీ ప్రార్థన చేయలేక విసుక్కొని 5 నిమిషాలు ఏదో ఆచార భక్తిగా ప్రార్థన చేస్తున్నావు అంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఏంటంటే నేను దేవుని ఏమాత్రం ప్రేమిస్తలేదు. కనుక ఓపిక, సహనము, ఆయన కొరకు, ఆయన అనుగ్రహించే శక్తి కొరకు మనము ఆయన సన్నిధిలో కనిపెట్టేవారు. ఆయన పాదాల దగ్గర మనం వేచి ఉంటాం. అప్పుడు దేవుడు తన శక్తితో నిన్ను నింపుతాడు. ఆ దుష్టుడి నుంచి నిన్ను తప్పిస్తాడు. కనుక ఆ అపవాది అయిన సాతాను గర్జించు సింహం వల్ల ఎవరిని మిగులుదామని తిరుగుతున్నాడు. కనుక మనము మేల్కొని ప్రార్థనలో ఉండాలి. మనం శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు ప్రార్థనలో మీ సమయాన్ని గడపండి అని వాక్యం చెప్తున్నది. కనుక శోధకుడు ఎప్పుడూ శోధిస్తూనే ఉంటాడు. శోధకుడు ఏం చేస్తాడంటే ఏదో ఒక శోధన, ఏదో ఒక గలిపిలి మనకు కలుగు చేస్తూనే ఉంటాడు. మరి వాడి చేత నుంచి నువ్వు తప్పించబడాలి. వాడు అనుగ్రహిస్తున్న, వాడు మనపై వేస్తున్న బాణాలు ఏమన్నా ఉన్నప్పటికీ వాటి నుంచి నువ్వు క్షేమంగా కాపుదలని కావాలి అంటే కనుక నీకు నాకు ప్రార్థన జీవితము చాలా అవసరమై ఉన్నది. కనుక ప్రార్థనలో సమయము గడపండి. న్యూ ఇయర్ లోకి ప్రవేశిస్తున్నాము. దేవా, ఈ పాత సంవత్సరం ఇన్ని రోజులు 52 వారాలు నన్ను కాపాడవు ప్రభా. ఇంకా కొన్ని 6 రోజులు అయితే నేను నూతన సంవత్సరంలోకి వెళ్తాను. కనుక ఈ పాత సంవత్సరంలోనే ప్రభా ప్రార్థన చేయడం నేను ప్రారంభిస్తాను ప్రభా. నా ప్రార్థన జీవితాన్ని, నా బలిపీఠాన్ని నువ్వు కట్టయ్యా అని నువ్వు దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పకుండా ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నేను నింపి నా బలిపీఠాన్ని ఆయన కట్టడానికి ఎదురు చూస్తున్నాడు. కనుక నా జీవితం ఆయనకి సమర్పించుకొని మన ప్రార్థన జీవితాన్ని, మన బలిపీఠాన్ని మనము కట్టుకుందాము. దేవుని ప్రతినిత్యం ఆయన శక్తి కొరకు ఎదురు చూస్తూ ఆయన శక్తిని పొందుకొని మనము అపవాది అయిన సాతాను మీద గొప్ప జయాన్ని పొందుకునే వారమై ఉందాము అనే దేవుని వాక్యము తెలియజేస్తుంది. మూడోదిగా మనం చూసుకున్నామండి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వాక్యం. 54:17 యెషయా. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతిని నా వలన కలుగుచున్నది. ఇట్టి వారి స్వాస్థము. ఇదే యెహోవా వాక్కు. కనుక ఏ ఆయుధము మన పట్ల వర్ధిల్లదు అని దేవుడు చెప్పుచున్నాడు. కనుక దేవుడు వాగ్దానాన్ని మనకు ఇస్తున్నప్పుడు అది మనం ఆయన దగ్గర నుంచి పొందుకోవడం నేర్చుకోవాలి. వాగ్దానాలు తీసుకోవడంలో ముందుంటాం, కానీ దాన్ని పొందుకునే విషయంలో వెనుకుంటాం. అట్టే రీతిగా కాదు. ఇప్పుడు ఎక్స్చేంజ్ చేయాలి. వాగ్దానాలు నీకు ఆల్రెడీ దేవుడు ఇచ్చాడు. నీ బైబిల్లో నువ్వు ఉన్నాయి. నువ్వు వాగ్దానాలు చర్చిలో ఇస్తే న్యూ ఇయర్కి తీసుకొని అమ్మ నాకు వాగ్దానం వచ్చిందని చూపించి సంతోషం వ్యక్తపరచడం కాదు, కానీ ఆ వాగ్దానాన్ని నువ్వు గ్రహించాలి. ఏంటంటే ఆ వాగ్దానం ఆల్రెడీ నా బైబిల్లో దేవుడు నాకు ఇచ్చాడు. మన బైబిల్ చదవం కాబట్టి అది నీకు కొత్తగా అనిపిస్తుంది. అందుకని ప్రతిదినం బైబిల్ చదవం. అది నిన్ను ధైర్యపరుస్తుంది, నేను లేవనెత్తుతుంది. కనుక అదే నిన్ను దుష్టుడు వేసే బాణాల నుంచి తప్పిస్తుంది. అందుకని ఏ ఆయుధము నీ మీద వర్ధిల్లదు అని దేవుని వాక్యము చెప్పుచున్నాను. నీ మీద ఎందరైతే సుట్టిపోటలు మాట్లాడరు ఆయన న్యాయ తీర్పునందు దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తున్నాడు. కనుక నువ్వు ఎవరిని తీర్పు తీర్చేవాడిగా ఉండద్దు. దేవునికి అప్పగించేసి నిన్ను ఎవరైనా బాధ పెట్టారా, హింసించారా, గాయపరిచారా, నీ సొంత వారే, నీ రక్త సంబంధులే ఉండొచ్చు, వాళ్ళని విడిచిపెట్టేసి నేను చెప్పగలుగుతాను ఏంటి అంటే అందరిని విడిచిపెట్టేసి దేవుడిచ్చే సమాధానాన్ని కాపాడుకోసారు. ఆయన లోకరక్షకుడిగా సమాధానకర్తగా వచ్చాడు. ఆ సమాధానము నీలో నాలో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఏ ఆయుధము మన మీద వర్ధిల్లకుండా ఉన్నట్లు ఆయన మనల్ని ప్రతినిత్యము కాపాడుతున్నాడు. నీ నోరట ప్రతినిత్యమైన స్థుతించేదిగా ఉండాలంట. నోటి నుంచి పొద్దులేస్తే ఎన్నో మాటలు మాట్లాడుతుంటాం. ఒకసారి ఎన్నో మాటలు మాట్లాడుతున్నామా అని ఒకసారి ఒక పెన్ను బుక్ తీసుకొని రాసుకున్నాం అనుకో, నాకు తెలిసి ఒక 10,000 మాటలు పురుషులు, ఒక 60,000 మాటలు స్త్రీలు మాట్లాడతారు అని ఎక్కడో విన్నాను నేను.
పురుషులంటే 10,000 మాట్లాడతారంట, స్త్రీలంటే ఒక 60,000 వరకు మాట్లాడతారంట మాటలు. అవి ఎన్ని దేవుని దృష్టికి అంగీకారమైన మాటలు ఉన్నాయి? ఒకసారి మనము విమర్శించుకుందాం, మన జీవితాన్ని మనం సరి చేసుకుందాం. కాబట్టి మనము స్తుతించే వారమై ఉన్నాం, మన నోటితోని మనం స్తుతి. అందుకనే బైబిల్ చెప్పుచున్నది ఏంటంటే, నా ప్రజలంట వాళ్ళ నోటితోనే స్తుతిస్తారంట, కానీ వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయని చెప్తున్నాడు. కనుక దేవుడు నీకు దగ్గరగా ఉండాలి అంటే కనుక నువ్వు ఆయన ప్రతినిత్యము స్తుతించేవాడి. అందుకనే వాక్యం చెప్పుచున్నది, దేవదూతలంట ప్రతినిత్యము పరిశుద్ధుడు 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 అనేనని వేగాన ప్రతిగానాలతోనే స్తుతిస్తున్నాను. కాబట్టి ఈరోజు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని ఒక ఆశ కలిగి ఉన్న మనము, నీకు దేవుడిచ్చిన నీ సమయంలో ఒక దినంలో ఎన్నిసార్లైనా స్తుతిస్తున్నావు, ఎన్నిసార్లైనా తలస్తున్నావు, ఆయన చేసిన మేలును తలపోసుకుంటూ ఆయనని కృతజ్ఞత స్తుతులు అర్పిస్తున్నావు. ఒకవేళ అర్పించకపోతే కనుక ఇప్పటికన్నా మేలుకో, దేవుని స్తుతించడం ప్రారంభించు. నువ్వు ఆయన స్తుతిస్తే నీ స్థితిగతులు మారుతాయి అనే దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. కనుక నీ నా జీవితంలో ఒక మార్పు కలగాలి అంటే కనుక నీ నా జీవితంలో మనము దేవుని స్తుతించే బిడ్డలుగా మనము మార్చబడాలి. అది కేవలము పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారానే అని దేవుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మనం చేసుకున్నామండి కీర్తనలు 17వ అధ్యాయము 8 నుంచి 10 వాక్యాలు. Psalms 17:8-10. నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచుకోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండా నీ రెక్కల నీడ కింద నన్ను దాచుము అని ఇక్కడ వాక్యంలో మనం చదువుకుంటున్నాం. కాబట్టి మనము ఇలా గ్రహించాల్సిన విషయం ఏంటి అంటే, దేవుడు ప్రతినిత్యము తన కనుపాపవని నిన్ను నన్ను కాపాడుతున్నాడు. అందుకనే వాక్యం చెప్పుచున్నది, ఇశ్రాయేలును కాపాడువాడు కులుకడు నిద్రపోడు. ఆయన ఒకవేళ కులికి నిద్రపోయాడనుకో మనము కాపాడబడలేము. కనుక ఆయన ప్రతినిత్యము నీ పట్ల శ్రద్ధ వహిస్తూ, నువ్వు నేను ఆయన పట్ల శ్రద్ధ వహిస్తామేమో అని ఆయన ప్రతినిత్యము మనని కాపాడుతూనే వస్తుంది. దుష్టుల నుంచి ఎవరంటాం అక్కడ ఏముంది, ప్రాణ స్నేహితుల గురించి ఇక్కడ బైబిల్ చెప్పుచున్నది, ప్రాణ శత్రువులు కూడా ఉంటారంట. అంటే నీ పక్కకే ఉంటారు కానీ నీ ఇంకా గొయ్యదవుతూ ఉంటారు. వాళ్ళకి తెలియదు వాళ్ళే ఆ గొయ్యలో పడిపోతారని, వాళ్ళకే తెలియదు. కానీ నీకు తెలుసా నీ పక్కన శత్రువు ఉన్నాడని? ఎందుకు తెలియదు? ఎవరు నీ శత్రువు? నీ శత్రువుని నువ్వు గుర్తించాలంటే దేవుని వాక్యం చదివేవాడిగా దాన్ని ధ్యానించేవాడి కూడా దేవుని యొక్క ఆత్మ సహాయం నీకు కావాలి. కనుక ప్రాణ శత్రువుడు ఉన్నాడంట, జాగ్రత్త. అందరినీ నమ్మద్దు. ఈ లోకంలో ఎవరు నమ్మదగిన వారు కాదు అని వాక్యం చెప్తున్నది. మా బోధ మేము చెప్పడం కాదండి, దేవుని వాక్యం మీతోని మాట్లాడుతున్నాం. దేవుని మాటలు మీకు తెలియజేస్తున్నాం, మిమ్మల్ని బలపరుస్తున్నాయి ఆ మాటలు అని మేము విశ్వసిస్తున్నాం. అందుకనే దేవుని సన్నిధిలో వేచి ఉండి, దేవా సంఘానికి కావాల్సిన మాటలను అనుగ్రహించి నీ బిడ్డలని వాక్యం చేతనైనా నువ్వు బయలుపరచు, వాళ్ళు ఎక్కడనైనా మోసపోకుండానైనా నువ్వు వాళ్ళని కాపాడు అని ప్రతినిత్యము దేవుని దగ్గర అడుగుతున్నప్పుడు దేవుడు తెలియజేసినాడు ఏంటి అంటే, ప్రతినిత్యమైన నిన్ను కాపాడుతున్నాను, తను కనురెప్పవాలి దుష్టుల నుంచి, ప్రాణశత్రువుల నుంచి. ప్రాణశత్రువులు ఎవరంటే నిన్ను ప్రేమిస్తున్నా అని నీ దగ్గరని ప్రేమ పొందుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళు నీ మీద ద్వేషము పెంచుకుంటూనే ఉంటారు. ఏదో ఒక రోజు నీలో హతమారుస్తామని, లేకపోతే చంపివేస్తామని, మరణానికి అప్పగిస్తామని వాళ్ళలో దుష్టుడు పనిచేస్తున్నాడు. ఈ ప్రాణ స్నేహితుడేమో నిన్ను రక్షించడానికి ప్రతినిత్యం నిన్ను కాపాడుతున్నాడు, ప్రాణ శత్రువేమో నిన్ను ప్రతినిత్యం నాశనానికి గురి చేయాలని చూస్తున్నాడు. అది ఎవరి ద్వారా అన్నా కావచ్చు, ఏ వ్యక్తిలో నుంచైనా కావచ్చు. కనుక లోకంలో జీవిస్తున్నా నువ్వు నేను ఈ చీకటి లోకం అని గుర్తించి వెలుగు సంబంధంగా మనము జీవిస్తే కనుక ఆ మరణం నుంచి నువ్వు నేను తప్పించబడతాము అని దేవుని వాక్యము తెలియజేస్తున్నది. కనుక మనము దేవుని దృష్టికి అంగీకారమైన జీవితం జీవిస్తూ ఆయన కాపుదలలో ప్రతినిత్యము మనం ఉంటూ ఆయన రెక్కల నీడనే మనం ఉండాలంట. ఒకవేళ కోడిపిల్ల రెక్కల నీడ నుంచి బయటకు వెళ్ళేదాకా ఏమైతుంది? ఎక్కడి నుంచి వస్తుంది? గద్ద పైన ఉంటుంది కదా, అక్కడికి వచ్చేస్తే బెటర్. ఎందుకంటే చికెన్ చాలా టేస్ట్గా ఉంటుంది కదా. అట్లనే దేవుని బిడ్డల్ని హతం మార్చడానికి
ప్రతినిత్యము గద్ద ఎట్టి రీతిగా అయితే కోడి పిల్లల్ని చంపేద్దాము తీసుకుని వెళ్ళిపోదామా అని చూస్తున్నదో అట్టి రీతిగానే సాతాను కూడా నిన్ను టార్గెట్ చేసి పెట్టుకున్నాడు. నీ మీద వాడి కన్ను దృష్టి ఎప్పుడు ఉన్నది. వాడి దగ్గర నుంచి వాడి కన్ను దృష్టి నుంచి నువ్వు తప్పించబడాలంటే కనుక దేవుని యొక్క రెక్కల మీద నువ్వు ప్రతినిత్యము ఆశ్రయము తీసుకునే వాడిగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్పుచున్నది. కనుక దేవుడు ప్రతినిత్యం మనల్ని కాపాడుతున్నాడు. ఆయన కనురెప్ప వల్లే మనల్ని కాపాడుతున్నాడు. ప్రాణ శత్రువుల నుంచి నిన్ను కాపాడుతున్నాడు. నిన్ను మరణంకి అప్పగించకుండా ఉండాలని ప్రతినిత్యం ఆయన రక్షణ నీకు అనుగ్రహించు వస్తున్నాడు. కనుక రక్షణ అనేది బాప్తిజం తీసేసుకొని మందిరానికి వెళ్ళిపోయి ఒక బైబిల్ వాళ్ళు ఇయ్యగానే ఆ బైబిల్ పట్టుకొని తిరగడం కాదు. రక్షణ ఆనందంలోనికి మనకు అటువంటి అనుభవంలోనికి వెళ్ళాం. అంటే దేవునితోనే సమాధానమైన జీవితం కలిగి ఉండాలి. అంతరంగంలో మార్పు కలిగి ఉండాలి. దేవుణ్ణి చేర్చుకోవాలి హృదయంలో. మీ హృదయంలో ఏమి నివసిస్తున్నది ఈరోజు? ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు, ఎన్నో ప్రేమలు అన్ని నిన్ను దేవుని నుంచి దూరం చేసేస్తున్నాయి. జాగ్రత్త. అదే కానీ నువ్వు దేవుని ప్రేమని దేవుడిని నీ హృదయంలో చేర్చుకుంటే కనుక ఈ లోకంలో ఏవైతే మనకు అనవసరమైన ఉంటాయో అవన్నీ దేవుడు నీ హృదయంలోకి వచ్చి వాటిని తొలగించేస్తాడు. ఆయన వచ్చి నీ జీవితంలో నివసిస్తాడు. నీ హృదయం ఆయనకి ఆలయం అని దేవుడు వాక్యం చెప్పుచున్నాడు. కనుక మన హృదయంలో ఈరోజు ఏమున్నది? ఒకవేళ నీ హృదయంలో ఈ లోకపరమైనవి ఏమన్నా ఉన్నాయా? దేవుని దగ్గరకు వచ్చినావు, తీర్మానం చేసుకో, ప్రభా అన్నింటినీ నా నుంచి తీసిపోయి ప్రభా నువ్వు వచ్చి నాలో నివసించు, నీ కొరకు నేను జీవిస్తాను ప్రభా అంటే కనుక దేవుడు తప్పకుండా నేను తన కనురెప్పవాలి ఆయన కాచి కాపాడు. ఆఖరిగా మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 6వ అధ్యాయము 10 నుంచి 15 వాక్యాలు చూసుకొని ముగించుకుందామని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 15 వాక్యాలు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులు అగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనము పోరాడునది మనము పోరాడేది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందు ఉన్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చే వారై నిలవబడుటకును శక్తిమంతులు అగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్తమైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలవబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును దాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదు. మరియు రక్షణనే శిరస్నానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. కనుక దేవుని ఆత్మ ఇక్కడ బైబిల్ చెప్పుచున్నది అది ఒక ఖడ్గం అంట. కనుక ఈరోజు వాక్యము చదువుతున్న మనము నిజంగా దేవుని యొక్క ఆత్మ అనే ఖడ్గము మనం ధరించుకొని ఉన్నామా? సర్వాంగ కవచము దేవుని ఇచ్చేది. అపవాది మన మీద దాడి చేస్తాడని నువ్వు ధరించుకోవాలని దేవుడు ఇచ్చాడు. కానీ మనం ఏం చేసినామంటే ఆ సర్వాంగ కవచంని తీసుకుపోయి ఇంట్లో షోకేస్ లో పెట్టి దాన్ని ప్రతిదినం చూసుకుంటున్నాం. అదేంటంటే మన బైబిల్. దేవుడు ఇచ్చాడు మనకి, దాన్ని ధరించుకో, జాగ్రత్త పడు. నువ్వు పోరాడేది శత్రువులతో కాదు, లోక సంబంధంలో వీళ్ళతోనే నువ్వు పోరాడుతున్నావు, దురాత్మ శక్తులతో నువ్వు పోరాడుతున్నావు. కానీ మన పోరాటం ఎట్లుంటది? అమ్మతోని కొట్లాడాలా, నాన్నతోని కొట్లాడాలా, ఇంట్లో సమాధానం లేకుండా చేయాలి. అంటే దుష్టుడు ఎక్కడో లేడు. సమాధానాన్ని నువ్వు మీ ఇంట్లో కూల్చేస్తున్నావే, నీలోనే దుష్టుడు ఉన్నాడు. కనుక నీలో ఒకవేళ దుష్టుడు ఉంటే కనుక నీ జీవితాన్ని మార్చుకో, దేవుడిని చేర్చుకో, దుష్టుడు పారిపోతుంది.
అపవాడిని ఎదురించు, వాడు మీ వద్ద నుంచి పారిపోతాను అని వాక్యం చెప్తుంది. ఎదురించాలంటే ఏం కాదు చెప్పాలి? వాక్యం ఉంది. సరే, వాక్యం అందరి దగ్గర ఉంది బాబు. ఇదో బైబిల్ బుక్కులు అమ్ముతున్నారు, బుక్ పుస్తకం పోతే వాక్యం ఉన్నది. వాక్యం అందరికీ అందుబాటులో ఉన్నది. మన జీవితంలో ఉండాలా. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు మనం చదువుకున్నాము, విశ్వాసం ఉండాలట. నా దేవుడు నాకు గొప్ప విజయాన్ని ఇస్తాడు, ఆత్మ ఖడ్గము నాకు అనుగ్రహిస్తాడు, నాకు ధరింపజేస్తాడు, నేను శత్రువుని జయిస్తాను. సాధారణ పో అంటే పోడవాడు, వాక్యం చేత గర్దిస్తబడు. అందుకనే దేవుని వాక్యం, దేవుని యొక్క ఆత్మ అనే ఖడ్గము నువ్వు కలిగి ఉండాలంట. అందుకనే బైబిల్ చెప్పొచ్చున్నది, ఎందరైతే నా ఆత్మతో నడిపింపబడతారు వాళ్ళు మాత్రమే నా కుమారులని. కనుక ఈరోజు దేవుని ఆత్మచేత నువ్వు నేను నడిపింపబడకపోతుంటే కనుక దేవుడిని అడుగుతాను, ఆత్మనిస్తాడు. అడిగిన వారికి సమృద్ధిగా ఇస్తా అంటున్నాడు. ఈరోజు నువ్వు నేను ప్రార్థన చేసుకునే వారమై ఉండాలి. ప్రభా, నీ ఆత్మ నాకు కావాలి, నీ ఆత్మ ఖడ్గము నేను ధరించుకోవాలా, దుష్టుని జయించాలంటే నీ పరిశుధాత్మ నాకు కావాలా ప్రభా అన్ను వాడుగా అడిగితే తప్పకుండా దేవుడు తన ఆత్మ నీకు అనుగ్రహిస్తాడు, నీ మీద కుమారిస్తాడు. ఆత్మ నీ మీద వచ్చినప్పుడు నువ్వు శక్తిని అందుకుంటావని వాక్యంలో మనము చదువుకుంటున్నాం. కనుక ఆత్మని నువ్వు పొందుకుంటే కనుక శత్రువు చేతుల నుంచి తప్పించబడదు. యోవేలు రాసిన గ్రంథంలో దేవుడు అంటూ ఉంటాడు, రెండో గ్రంథంలో, అంత్య దినములలో సర్వ శరీరుల మీద నా ఆత్మని నేను కుమ్మరిస్తాను. కనుక ఈరోజు నువ్వు ఆ శక్తిని కనపరిస్తే, ఈరోజు నీ జీవితంలో ఒక ఆశ, ఒక కాంక్ష, ఒక కోరిక, దేవా నీ ఆత్మ నాకు కావాలి అని ఆయన సన్నిధిలో నువ్వు వేచి చూచి నువ్వు ఆయన ఆత్మ కొరకు ఎదురు చూస్తే కనుక దేవుడు తప్పకుండా నీ ప్రార్థనను ఆలకిస్తాడు, తన ఆత్మశక్తితో నేను నింపుతాడు. కనుక ఈ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాం. మనం ఏదో క్రైస్తవులుగా ప్రవేశించడం కాదు, కానీ దేవుడు అనుగ్రహించే సర్వాంగ కవచంని ధరించుకుని, ప్రభు నీ కొరకునైనా శత్రువునినైనా ఈ లోకంలో నేను జయిస్తాను. యేసు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు తెలియజేశారు, నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను, మీరు కూడా ఈ లోకాన్ని జయించాలా అని తెలియజేశారు. ఎట్లా జయిస్తామో ఆయన అనుగ్రహించే ఆత్మశక్తి ద్వారానే. కనుక అటువంటి ఆత్మశక్తి దేవుడు మనందరికీ, మన కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తామని ఆయన తన ఆత్మ ఖడ్గంతో మనల్ని నింపి మనల్ని నడిపించును గాక. కలుపుసుకున్న ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధికి వచ్చిన వారు వాక్యం విన్నారు. ప్రభా, విన్న వాక్యమునైనా ఏదో విని వెళ్ళిపోవడం కాదు, కానీ విని విడిచిపెట్టడం కాదు, కానీ ప్రభా మేము ఇప్పటి వరకు ధ్యానించిన వాక్యమునైనా మా జీవితంలోనైనా మీరునైనా దాన్ని ఫలింపచేయండి, నీరు పెట్టి ఫలింపచేయండి ప్రభా. మా హృదయాల్లోనైనా ఆ వాక్యాన్ని స్థిరపరచండి ప్రభా. నీ జీవం కలిగిన వాక్యము కలిగి మేము జీవించే వారిగానైనా మా జీవితాన్ని మీరు సరిచేయండి. అన్ని విషయాల్లో మీ సహాయం మాకు అనుగ్రహించండి. మీరే మాకు తోడుగా ఉండండి. దుష్టుడు ఎన్నో రీతిలుగా ప్రభా మమ్మల్ని పడగొట్టాలని ప్రభా ఎన్నో విధాలుగానైనా వాడు ప్రయత్నిస్తుండగానైనా ప్రతినిత్యమునైనా నీ శాశ్వతమైన ప్రేమతోని, నువ్వు ఉచితమైన కృపతోనైనా మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానం బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఇంతకాలమునైనా ఈ సంవత్సరంలో వృధాగా గడిపే సమయంలో ప్రభా మమ్మల్ని దయతో క్షమించండి ప్రభా. ఈ ఆఖరి ఆదివారం ప్రభా నేను స్తుతించడానికి నీ దేవాలయంకి వచ్చి ఉన్నాం ప్రభా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో వాళ్ళ మధ్యలో నేను ఉంటానని నువ్వు సెలవించి ఉన్నావు ప్రభా. మా మధ్యలో మీరు ఉన్నారో అని మేము విశ్వసిస్తున్నాం ప్రభా. మా ప్రతి ఒక్కరినైనా మీరు తాకండి, మీరే మమ్మల్ని లేవనెత్తండి, బలపరచండి, స్థిరపరచండి ప్రభు. దుష్టుని జయించే శక్తిని ధరింపజేయండి ప్రభు. దుష్టు నుంచి తప్పించండి. క్రీస్తు అనే బండ మీదనైనా మా జీవితాన్ని మీరు స్థిరపరచలేనా, మా జీవితాన్ని కట్టి ప్రభా ప్రతినిత్యమునైనా నిన్ను స్తుతిస్తునైనా, నిన్ను కొనియాడుతూ ప్రభా నీలో ప్రతినిత్యము ఆనందిస్తునైనా ముందుకు కొనసాగే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నాను. వచ్చిన బిడ్డలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ వాళ్ళ జీవితాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. వాళ్ళ కుటుంబంలో ఎంతమంది అయితే ఉంటున్నారో ప్రతి ఒక్క బిడ్డలు పేరు పేరు చెప్పుకున్నానైనా మీరేనైనా ఒకసారి దర్శించండి. రక్షణ వారికి రక్షణ దయచేయండి. బాధలలో వేదనలో దుఃఖంలో ఉంటున్న వారినైనా మీరు ఓదార్చండి, లేవలెత్తండి ప్రభా. ఈ పరిశుధాత్మ సన్నిధినైనా ప్రతి ఒక్క బిడ్డ అనుభవించిన ప్రభా మీలో ప్రతినిత్యం నమ్మిక ఉంచిన ముందు కొనసాగే కృపను ప్రతి ఒక్క బిడ్డకు మీద దయచేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డకు మీ చేతులుగా పంపిస్తుంది. ఈ రాత్రికాలం దేవుళ్ళు ప్రతి ఒక్క బిడ్డతో మీరు వచ్చి మీరు నడిపించమని, మీ చేతులు అయితే మీ బిడ్డలు మీరు ఆశీర్వదించమని నన్ను 2 యేసు క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.